రైతుల పట్ల కేంద్రం వైఖరిని నిరసిస్తూ కిసాన్ మోర్చా, కేంద్ర కార్మిక సంఘాలు ఇవాళ గ్రామీణ భారత్ బంద్ కు పిలుపునిచ్చాయి. దీంతో ఉదయం 6 గంటల నుంచి బంద్ ప్రారంభమైంది. సాయంత్రం 4 గంటల వరకు ఈ బంద్ కొనసాగనుంది. గత ప్రభుత్వం బీఆర్ఎస్ పై కాగ్ ఇచ్చిన రిపోర్టు ప్రకంపనలు సృష్టిస్తోంది. పంచాయతీరాజ్, రెవెన్యూ, కాళేశ్వరం ప్రాజెక్టుపై కాగ్ రిపోర్టులోని అంశాలు సంచలనం రేపుతున్నాయి. 1000 కోట్లకు పైగా ప్రజాధనం దుర్వినియోగం అయినట్టు కాగ్ పేర్కొంది. ఈ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం కాగ్ రిపోర్టును అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. పేద మధ్యతరగతి విద్యార్థులకు గొప్ప సువర్ణావకాశం కల్పిస్తుంది జగన్ సర్కారు. ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు అంతర్జాతీయ వర్సిటీల కోర్సులకు ఉచితంగా అందించేందుకు శ్రీకారం చుట్టింది. ఇందుకోసం ప్రముఖ ఆన్లైన్ కోర్సుల సంస్థ ఎడెక్స్ తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ రోజు సీఎం జగన్ ఆన్లైన్ లెర్నింగ్ ప్రోగ్రాం ప్రారంభించనున్నారు. మహాలక్ష్మి పథకం కింద తెలంగాణలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వం. దీంతో ఆటో డ్రైవర్లకు ఉపాధి కరువైంది. దీంతో తమ డిమాండ్లను పరిష్కరించాలని హైదరాబాద్ వ్యాప్తంగా ఈ రోజు బంద్కు పిలుపునిచ్చాయి. దేశ రాజధాని ఢిల్లీ అలీపూర్లోని దయాల్ మార్కెట్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 11 మంది దుర్మరణం చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఓ పెయింట్ ఫ్యాక్టరీలో గురువారం రాత్రి పేలుడు సంభవించి మంటలు చెలరేగాయి. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఫిట్నెస్ పై మద్రాస్ హైకోర్టు కీలక ఆదేశాలు వెలువరించింది. అభ్యర్థులు శారీరకంగా దృఢంగా ఉన్నారా లేదా అనే విషయం స్పష్టం చేయాలని ఎన్నికల కమిషన్ను ఆదేశించింది. ప్రపంచ కుబేరుల్లో ఒకరైన టెస్లా అధినేత ఎలన్ మస్క్ నిమిషంలో అక్షరాల 5,71,668.18 సంపాదిస్తున్నారు. ఫోర్బ్స్ పత్రిక విడుదల చేసిన వరల్డ్ రియల్ టైమ్ బిలియనీర్స్ ఇండెక్స్ ఈ వివరాలను వెల్లడించింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు మరో అరుదైన గౌరవం దక్కింది. జర్మనీలో జరుగుతున్న 74వ బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా అల్లు అర్జున్ కు ఆహ్వానం వచ్చింది. దీంతో బన్నీ జర్మనీ పయనమయ్యారు. ప్రముఖ సినిమాటోగ్రఫర్ కేకే సెంథిల్ కుమార్ ఇంట విషాదం చోటు చేసుకుంది. సెంథిల్ వైఫ్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. అయితే నిన్న హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 57,000 ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 62,180 వద్ద కొనసాగుతుంది. ప్రస్తుతం కిలో వెండి ధర 75,500 వద్ద కొనసాగుతుంది.